ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడి వైరు మా కన్న తండ్రి దేవ, నీకు మీరు రాసిన గ్రంథాన్ని మేము చదువుతూ పరిశీలించుచుండగా ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. నశించిపోతున్న సమాజాన్ని రక్షించగలిగే మాటలు మా నోట ప్రకటించండి. మా బ్రతుకులలో తండ్రి, మీరు మాకిచ్చిన ఈ జీవితంలో ఎక్కువగా మేము మా కోసం ఆలోచించుకోకుండా నీ కోసం మేము ఆలోచించే వారముగా, మా ఆత్మను రక్షించుకునే వారముగా మేము జీవించగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటూ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఉన్నాడు అని జాగ్రత్తగా బతకాలనే భక్తి సమాజంలో సన్నగిల్లిపోయింది. దేవుడికి భయపడి బతకాల్సిన మనిషి తన శరీరానికి, తన కుటుంబం కోసం భయపడి బ్రతకటం నేర్చుకున్నాడు. సమాజంలో ఉన్న పరిస్థితులకు భయపడి బ్రతకటం నేర్చుకున్నాడు. బతుకునిచ్చిన దేవుణ్ణి మర్చిపోయి బ్రతుకు తెరువు వెతుక్కుంటూ, బ్రతుకు తెరువే జీవితం అనుకుంటూ మనిషి తన మనుగడను సాగిస్తున్నాడు. మనిషి తన మనుగడలో మరొక మనిషికి భయపడుతున్నాడు, తన శరీరానికి భయపడుతున్నాడు. దేవుడంటే భయం లేకుండా పోయాడు. ఏదైనా ప్రమాదకరమైన విషసర్పాన్ని చూసినప్పుడు రే డేంజర్ రా, జాగ్రత్త అంటారు. అలాగే కాలువలో తవ్వినప్పుడు బోర్డు పెడతారు, పని జరుగుతున్నది, జాగ్రత్తగా వెళ్ళవలెను అంటారు. పని జరుగుతున్నది, జాగ్రత్తగా వెళ్ళవలెను. ఎందుకంటే ఎలా పడితే అలాగా అంతకుముందు వెళ్ళిపోయేవాడివి. పని జరుగుతుంది కనుకనే జాగ్రత్త అన్నారు. అంటే ఆ గోతులను పడితే నీకు ప్రమాదం అని. జీవితం చాలా విలువైంది. ఈ జీవితంలో జాగ్రత్త తీసుకోకపోతే భవిష్యత్తులో కష్టాలు పాలైపోతారు అని తల్లిదండ్రులు పిల్లలకు చెప్తూ ఉంటారు జాగ్రత్తలు. ఏనాయనా, తల్లిదండ్రులు పిల్లలకి చెప్పే జాగ్రత్తలు ఇవే. వాడు చదువుకోకపోయినా, ఆటలు ఆడుతున్నా, ఆటలకి వెళ్ళిపోయినా, ఆటలకే ఎక్కువ మక్కువ చూపించి కాలం వ్యర్థం చేసుకుంటున్నా, మరి భవిష్యత్తు కాలంలో నువ్వు కష్టాలు పాలైపోకుండా మరి నాయన చక్కగా చదువుకోరా, జాగ్రత్త తీసుకోరా అంటారు తల్లిదండ్రులు. అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రోగాన్ని బట్టి రాయబడిన మందులు మీరు జాగ్రత్తగా వాడాలి అంటాడు డాక్టరు. మాస్టర్ చెప్పింది, టీచర్ చెప్పింది, డాక్టర్ చెప్పాడు, పెద్దలు చెప్పారు, తల్లిదండ్రులు చెప్పారు. ఎన్ని చెప్పినా మనిషి తనకు అనుకూలకంగా బ్రతుకుతూ పోతున్నాడే తప్ప జాగ్రత్తను పాటించిన వాళ్ళంటే ఎవరు కనపడరు. తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ తన ఇష్టం వచ్చినట్టుగా తనకు అనుకూలకంగా బతకడమే నేర్చుకున్నాడు మనిషి. ఈ లోకంలో మనుషులు చెప్పిన జాగ్రత్తలు పాటించకపోయినా పర్వాలేదు, కానీ ఈ లోకానికి దేవుడు చెప్తున్న జాగ్రత్త ఈరోజు మనం ఆలోచిద్దాం. సమాజానికి దేవుడు జాగ్రత్త చెప్తాడా అంటే తన పిల్లలే కదా. లోకమంతా దేవుడు తన పిల్లలే కదా, ఉన్నవారందరూ దేవుడి పిల్లలే కదా. దేవుడు తన పిల్లలకి కొన్ని జాగ్రత్తలు చెప్పుకుంటున్నాడు. ఆ జాగ్రత్తలు ఏంటో ఈరోజు మనం పరిశీలిద్దాం ఈ లేఖనాల పరిశోధనలో. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 17వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా
ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలెను. దేవుడు ఏం చెప్పుకుంటున్నాడు? జాగ్రత్తగా మీరు ఆచరించండి అంటున్నాడు. దేవుడు తన పిల్లలకి జాగ్రత్త చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడున్నాడు జాగ్రత్త అని మనం మాట్లాడుతున్నామంటే ఎక్కడున్నాడు దేవుడు అనేది? ఎక్కడున్నాడు? అన్ని జనులను అడిగామనుకోండి, అక్కడున్నాడు అని చెప్తారు. క్రైస్తవ సహోదరులకి దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడున్నాడు జాగ్రత్త అని. దైవగ్రంథంగా దేవుడే వాక్యమై ఉండి వ్రాయబడిన మాటలు మనతోనే ఉన్నాయి కనుక నువ్వు కూర్చున్నా లేచినా నడిచినా దేవుడున్నాడు జాగ్రత్తనే బతకాలి. క్రైస్తవుడు అలాగే కదండి బతకాలి. దేవుడున్నాడు జాగ్రత్తగా బతకాలి. అది నేర్పించడానికే ఎన్నో జాగ్రత్త సూచనలు దేవుడు చెప్పాడండి. అలాగే మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చూడండి. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని అన్నాడు. అలాగే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 13వ వచనం కూడా చూడండి. కాబట్టి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించవలెనని నేను నీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల. చాలు. అంటే వినటంలో కూడా జాగ్రత్త తీసుకోమంటున్నాడు ఆయన. యేసుప్రభు చూడటంలో జాగ్రత్త తీసుకోమన్నాడు. ఎక్కడికి వచ్చేసరికి దేవుడు ఏమన్నాడు? ఆడ చూడటంలో జాగ్రత్త తీసుకోమన్నాడు, ఇక్కడ వినటంలో జాగ్రత్త తీసుకోమన్నాడు. ఇప్పుడు ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం చూడండి. వారు అది ఇక్కడ జాగ్రత్తగా నేర్చుకోవాలి అంటున్నాడు. ఇవన్నీ జ్ఞాపకం చేశాను మీకు. ఏనైనా సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకునేవాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చిపోతాడు. ఇక్కడికి వచ్చేసరికి దేవుడు ఏం చెప్తున్నాడు సొలొమోను గారి ద్వారా? ఆజ్ఞను గైకొనేవాడు తన్ను కాపాడుకునేవాడు తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా నుండివాడు చచ్చిపోతాడు. గైకొనువాడు తన్ను కాపాడుకునేవాడు అంటే జాగ్రత్త కలిగి బతికేవాడు. దేవుడున్నాడు జాగ్రత్త, అమ్మో దేవుడున్నాడు జాగ్రత్తగా ఉండాలి అనుకుని బతుకుతాడు. ప్రవర్తన విషయంలో బ్రతుకుతాడు. అలా బతికినాడు తన ఆత్మను కాపాడుకుంటాడు. అజాగ్రత్తగా ఉన్నవాడు, అజాగ్రత్తగా బ్రతికేవాడు అంటే దేవుడికి భయపడకుండా దేవుడున్నాడు జాగ్రత్తగా బతకాలి అనే భయం లేకుండా బతికేవాడు అజాగ్రత్త పరుడు. అలాంటి అజాగ్రత్త పరులు చచ్చిపోతారు అంటున్నాడు. చచ్చిపోతామంటే ఏడు శరీర సంబంధమైన చావా దేవుడు చెప్పేది? ఆత్మ సంబంధమైన చావు, ఆత్మ సంబంధమైన మరణం, అదే రెండవ మరణం. ఈ మరణం నిజం, ఆ మరణం మరీ నిజం. ఈ మరణం కనిపించింది కనుక ఏదో ఒక రోజు చచ్చిపోతాం అనే ఆలోచనలో ప్రతి మనిషి ఉంటాడు. కానీ మరణం తర్వాత ఆత్మను బతికించుకోవాలి. ఆత్మను బ్రతికించుకోవాలనుకునేవారే దేవుడు చెప్పాడు జాగ్రత్తల మేరకు బతుకుతాడు. మాస్టర్ చెప్పింది, టీచర్ చెప్పింది, తల్లిదండ్రులు చెప్పింది, డాక్టర్ చెప్పింది, ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు ఈ లోకంలో బతకడానికి. ఏ ఉద్దేశంతో? నా మేలుకే కదా చెప్పారు.
నా మేలుకే కదా చెప్పబడినవి అనుకునే జాగ్రత్తలు తీసుకొని బతుకుతుంటారు. మరి ఆత్మగా నన్ను నేను కాపాడుకోవాలి అనే జాగ్రత్త, దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా బతకాలనే జాగ్రత్త తీసుకున్న వాళ్ళు ఆత్మను బతికించుకునేవాళ్ళు. మరొక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనం. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి, అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి అధికారం ఇస్తానంటున్నాడు. ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి ముగింపు గ్రంథం కదండి. ముగింపు గ్రంథంలో ఏం చెప్తున్నాడు? ముగింపు గ్రంథంలో ఏం చెప్తున్నాడు? నీ బ్రతుకు అంతం వరకు అని చెప్తున్నాడు. నీ బ్రతుకు అంతము వరకు జాగ్రత్తగా బ్రతకాలి అంటున్నాడండి. అంతం వరకు జాగ్రత్తగా ఉంటామా? ఏమండి, ఎప్పుడు తీసుకుంటాం అంతవరకు జాగ్రత్త అంటే? కరెంట్ పని చేసేటప్పుడు పని అయిపోయినంత వరకు జాగ్రత్తగా పని చేస్తుంటాం. ఎందుకు? షాక్ పడుతుందని. అంతే కదండి. పని అయిపోయినంత వరకు జాగ్రత్తగా ఉంటాం. ఎందుకు? షాక్ పడుతుంది, ప్రమాదం. అదే వంటగదిలో తాలింపు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటాం. మాడిపోతే పనికిరాదు కదా. అంతే కదా. డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త తీసుకుంటాం. ఎందుకు? ప్రమాదం ఉంది. ప్రమాదం కదా డ్రైవింగ్ అంటే. ఇవన్నీ కూడా గమ్యం చేరినంత వరకు కూడా, గమ్యం నువ్వు చేరటం అంతం అనుకుంటే, గమ్యానికి చేరినంత వరకు కూడా జాగ్రత్త తీసుకుంటాం. శరీర సంబంధమైన ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్న ఈ మనిషికి దేవుడున్నాడనే, జాగ్రత్తగా బతకాలనే ఎన్నో సూచనలు దేవుడు చెప్పినా అజాగ్రత్తగానే బతుకుతున్నారండి. అజాగ్రత్తగానే బతుకుతున్నారు. అలాంటి అజాగ్రత్త పరులు తమ ఆత్మలను కాపాడుకుంటారా? కష్టమండి. దేవుడు అదే చెప్తున్నాడు. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. చెయ్యాలి, జాగ్రత్తగా చెయ్యాలి. అజాగ్రత్త పరుడు చేస్తాడా? చేయడు. అసలు చేయని వాడు ఇంకేం జాగ్రత్త తీసుకుంటాడు? తీసుకోలేడు కదా. అలాంటి వాడు ఏమైపోతాడు అంటున్నాడు? నరకానికి వెళ్ళిపోతాడు అంటున్నాడు దేవుడు. ఏం చూసాంలే నరకానికి, ఎక్కడ చూసాంలే, ఎక్కడ కనపడుతుంది ఎట్లే. ఏదైనా దెబ్బ జరిగింది అనుకోండి, గాయం అవుతుంది, బాధ నొప్పి కనపడుతుంటుంది. దెబ్బ కనపడుతుంది, నొప్పి కనపడుతుంది. నొప్పి ఎలా కనపడుతుంది అంటే అనుభవిస్తున్నావు కనుక ఎన్నో జాగ్రత్త సూచనలు పాటించాలనుకుంటావు. దేవుడు ఎన్ని చెప్పినా మనిషిని కాపాడుకోవాలనే జాగ్రత్తలో పాటించని కఠినుడుగానే మారిపోతున్నారండి మనుషులు. తన మనసుని కఠినంగానే మార్చుకుంటున్నాడు. అజాగ్రత్త పరులుగానే జీవిస్తున్నారు. భక్తి మార్గం ఏది? మరి జాగ్రత్త తీసుకుపోతే దేవుడున్నాడని జాగ్రత్త అనే భయం లేకపోతే ఎలా తెలుస్తుంది? వింటేనే కదా నీకు తెలుస్తుంది. మీరు కూడా రాలేదనుకోండి, మీకు ఎలా తెలుస్తుంది? ఓ నాయన చేయటానికే మనం పుట్టాం, ఈ చేయటంలో కూడా జాగ్రత్త చేయాలంటున్నాడు. చూడండి, సెమినార్ కార్యక్రమాల్లో కొన్ని విషయాల్లో నేను కొన్ని మర్చిపోతుంటాను. మహేష్ మర్చిపోడు, అన్నీ ఖచ్చితంగా అన్నీ తన పని చేసిపోతూ ఉంటాడు. అంతము వరకు చెయ్యాలి. ఎలాగ చేయాలి? జాగ్రత్తగా చేయాలి. అంటే ఈ హెచ్చరికలన్నీ కూడా దేవుడు ఏం చెప్పుకుంటున్నాడు అంటే, ఒరే నేనున్నాను జాగ్రత్త, ఏమనుకుంటున్నావు అని అప్పుడప్పుడు తల్లి అంటది, తండ్రి అంటాడు. వాళ్ళు అటకైతనంగా పనిచేస్తున్నా, నేనున్నానని జాగ్రత్త లేకుండానే, నేనున్నానని భయం లేకుండానే నువ్వు ఏంటి అలా ప్రవర్తిస్తున్నావు? నేనున్నానని కనీసం జాగ్రత్త కూడా లేదా మీకు అంటాం. ఎందుకు? శిక్షిస్తామని. దేవుడు అదే చెప్పుకుంటున్నాడు కదండి. నేనున్నాను జాగ్రత్త, దేవుడే చెప్పుకుంటున్నాడు. దేవుడిగా నేనున్నాను జాగ్రత్త అంటున్నాడు దేవుడు.
దేవుడున్నాడు జాగ్రత్త అని బతికే భక్తి తన జీవితంలో కొనసాగిస్తున్నాడా మనిషి? అందుకేనండి అజాగ్రత్తగా పరుడుగా మారిపోతున్నాడని దేవుడు చెప్పుకుంటున్నాడు. అలాగే ఇర్మీయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం మీకు తెలిసిందే. యెహోవా కార్యమున శ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు, అజాగ్రత్తగా చేయవాడు శాపగ్రస్తుడు అన్నాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 9వ వచనం చూడండి. నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకయుండునట్లును అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకొనుము. మనసును జాగ్రత్తగా కాపాడుకోమని దేవుడు చెప్తే ఏమండి, ఆస్తిని జాగ్రత్తగా కాపాడుకుంటారు, బంగారాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు, ఏమండి, డబ్బుని జాగ్రత్తగా కాపాడుకుంటారు, ఎన్నో విషయాలలో జాగ్రత్తగా కాపాడుకుంటారండి. తన పిల్లల్ని కాపాడుకోరా జాగ్రత్తగా, ఏమండి, అన్ని విషయాలుగా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. పొందిన చదువు విషయంలో, పొందిన ఉద్యోగాల విషయంలో ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు ఈ లోకంలో బతకటానికి. కానీ మరణం తర్వాత బతకటానికి నీ మనస్సుని, నేను చెప్పిన మాటల ప్రకారంగా నువ్వు జాగ్రత్తగా నీ మనసుని కాపాడుకోవాలంటున్నాడు దేవుడు. ఎంతవరకు? జీవితకాలం అంతా. అక్కడేమన్నాడు ప్రకటన గ్రంథంలో? అంతము వరకు, అంతము వరకు కాపాడుకో, జీవితకాలం అంతా కాపాడుకో, జాగ్రత్తగా కాపాడుకో అంటున్నాడు అండి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 4వ వచనం. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు? దేవుని ఆజ్ఞ ఏంటండి? జాగ్రత్తగా బతకాలి. దేవుడు చెప్తున్నాడండి, దేవుడు చెప్పుకుంటున్నాడు ఏమని? జాగ్రత్త, 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 జాగ్రత్త. ఎన్ని జాగ్రత్తలు చెప్పినా అజాగ్రత్తగానే నరకానికి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా చూసాం మనం. చూడలేదా? నీ నామను ప్రవచింపలేదా, నీ నామను అద్భుతములు చేయలేదా? వీళ్ళందరూ అజాగ్రత్త పరులా, జాగ్రత్త పరులా? అజాగ్రత్త పరులేనండి. ఎవరో అనుకోకండి. క్రైస్తవ్యాన్ని స్వీకరించిన దేవుని పిల్లలు తన పిల్లలకి చెప్పుకుంటున్నాడు. సమాజంలో ఉన్న వాళ్ళకి మీరు జాగ్రత్తగా బతికితే సమాజంలో ఉన్న వాళ్ళకి మీరు జాగ్రత్త చెప్తారని. చివరిగా పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారి ద్వారా ఏం చెప్తున్నాడో అది చదివి ముగించేసుకుందాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, సహనమును, భక్తిని, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా కాపాడతాయి అంటున్నాడండి. ఎప్పుడు? పైన ఏం చెప్పాడు? పూర్ణ జాగ్రత్త గలవారై, పూర్ణ జాగ్రత్త గలవారై అంటున్నాడండి. అంటే పూర్ణ జాగ్రత్త ఎక్కడ కనబడుతుంది మనకి చెప్పండి? పూర్ణ జాగ్రత్త ఒక పేషెంట్ దగ్గర శరీరంలో వచ్చిన తాత్కాలికమైన రోగం నుంచి ఉపశమనం చెందించి ఆరోగ్యవంతుడిగా మార్చడానికే ఒక డాక్టరు పూర్ణ జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు ఆత్మరక్షణ విషయంలో, ఆత్మను కాపాడుకునే విషయంలో,
అజాగ్రత్త పరులుగా, సోమరులుగా, అజాగ్రత్త పరులుగా మనం మారిపోకుండా ఉండాలి అని దేవుడు ఎన్ని సూచనలు చెప్తున్నాడండి మనకి. ఎంత ప్రేమించి ఈయన అన్నీ చెప్తున్నాడండి. ఇవి మనం పాటించాలి. మనం పాటించి అజాగ్రత్త పరులుగా నరకానికి వెళ్ళే వారికి జాగ్రత్తలు మనం చెప్పాలి. దేవుడున్నాడు జాగ్రత్త అని. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, దేవా, మీరు ఎన్నో సంగతులు మా ఆత్మలను రక్షించాలి అని, మనిషి చంచలనమైన మనస్సు కలిగే లోకంలో బ్రతుకుతున్నాడని మరణ దినము వరకు బోధిస్తూనే ఉన్నారు తండ్రి. ప్రతి మనిషికి అనేకమైన కోణాలలో, ఆత్మ రక్షించే కోణాలలో తండ్రి, అనేకులైన నిజమైన దైవజనుల ద్వారా తండ్రి ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని చెబుతూ ఆత్మలను రక్షించుకోవాలని, ఆత్మలను నాశనానికి వెళ్లకుండా జారిచ్చి విడుచుకోకుండా తండ్రి తమ ఆత్మలను కాపాడుకోవాలని మనిషి బ్రతికున్నంత వరకు మీ మాటల ద్వారా మీరు కాపాడటానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు తండ్రి. అయినప్పటికీ మనిషిని నీ జాగ్రత్తలను మేర బతికి నరకానికి పోవడానికి ఇష్టపడుతున్నాడే తప్ప, మీరు చెప్పిన మాటల ప్రకారంగా తమ బ్రతుకులను జాగ్రత్తగా మలుచుకొని కన్ను మూసి నిత్య జీవానికి రాగలుగుటకు ఆలోచించలేకపోతున్నాడు తండ్రి. మా బ్రతుకులలో మేమైనా తండ్రి మమ్మల్ని మేము కాపాడుకునే జాగ్రత్తల్లో మేము జీవించగలుగుటకు, మీరున్నారని భయపడుతూ జీవించగలుగుటకు సహాయం చేయమని, మరి అనేకులైన వారిని తండ్రి బలపరిచే జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని, ఎలాగో దీనిని డెవలప్ చేయాలో అనే ఆలోచనలు మీకు అనుకూలకమైన మా పట్ల నడిపించమని, జరిగించమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.